హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటికిటి తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను ఆలు మేతి చూపిస్తున్నాను. బంగాళదుంప మెంతి కూర కలిపిన కూర అనమాట. ఇది పెద్ద దుంపలు అయితే కొంచెం ముక్కలు కట్ చేసుకోండి, మీడియం సైజ్ అయితే హాఫ్ చేసుకోండి. ఇది నేను బేబీ పొటాటోస్తో చేశాను. చిన్న చిన్న బంగాళదుంపలు ఉంటాయి కదా, వాటితో చేస్తే బాగుంటుంది కర్రీ. ఫ్రై లాగే ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇది అరకిలో బంగాళదుంపలు, బేబీ పొటాటోస్ బాగా కడిగేయండి. ఫస్ట్ బాగా కడిగేసి పీల్ చేసుకుని మళ్ళీ కడిగేసుకోండి. ఇది నీళ్ళు ములిగిలా నీళ్ళల్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టే ముందు ఏంటంటే కొంచెం ఇలా ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ కొద్దిగా హోల్స్ పెట్టుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. తర్వాత మన కర్రీ ఫ్లేవర్ కూడా లోపలికి దిగుతుంది అన్నమాట. అన్నీ అలా చేసుకున్నాక ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఉడకపెట్టుకోండి. మరీ మెత్తగా చిమిడిపోకుండా చెక్ చేసుకుని కొంచెం మనకి సరిపడి కుక్ అయిందో లేదో చూసుకుని తీసేసుకోండి. అయిన తర్వాత వాటర్ తీసేసి అయ్యో పక్కకు పెట్టుకోండి. తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. నూనె కాగిన తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక పావు టీ స్పూను పసుపు వేసాను. ఒక పావు టీ స్పూను ఉప్పు వేసాను. సాల్ట్ వేసి ఒక హాఫ్ టీ స్పూను కారం, పచ్చికారం వేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అలా లో హీట్ మీద వేగనివ్వండి. పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇది మెంతి కూర ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్నది. మనం కసూరి మేతి అయితే వాడుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న మెంతి కూర ఉంటుంది కదా, అది వాడుకోవచ్చు. ఇది ఏదైనా బాగానే ఉంటుంది. ఇది పెద్ద కాబట్టి సన్నగా తరిగేస్తున్నాను. చిన్న మెంతి దొరికితే చిన్న మెంతి చాలా బాగుంటుంది. కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో నూనె వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్లు నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర, కరివేపాకు, వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వండి. సగం వరకు వేగిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వేయకండి, బాగోదు. మళ్ళీ డామినేట్ చేసేస్తుంది మెంతికూర ఫ్లేవర్ని.
సరిపోతుంది. బాగా మళ్ళీ వేగిపోనివ్వండి. ఉల్లిపాయ కూడా పూర్తిగా మగ్గిపోయేదాకా లో ఫ్లేమ్ మీద అలా మగ్గి పెట్టేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతికూరని యాడ్ చేస్తున్నాను. మెంతికూర ఇంకా ఎక్స్ట్రా ఉన్నా బాగానే ఉంటుంది. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను. ఒక పావు టీ స్పూను ఉప్పు వేసి సాల్ట్ వేసాను. ముందు దుంపల్లో వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు. ఒక హాఫ్ టీ స్పూను ఎర్రకారం, ఒక పచ్చికారం అన్నమాట, పచ్చికారం పొడి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడరు, ఏ గరం మసాలా ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ ఆమ్చూర్ పౌడర్, అంటే డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, అది లేకపోతే చింతపండు పేస్ట్ అయినా పర్లేదు. నేను ఏది ఉంటే అది వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ లేదనుకోండి, దాని బదులు చింతపండు పేస్ట్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. 2 టీ స్పూన్స్. నేను ఆమ్చూర్ పౌడర్ ఉంది ఇంట్లో వేసాను. సో బాగా వేగిపోనివ్వండి. ఆకు, మెంతికూర ఆకు బాగా వేగిదాకా బాగా మగ్గబెట్టేసుకోండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే, లో హీట్ మీద కుక్ చేసుకుంటే బాగా వేగిపోతుంది. మెంతికూర కుక్ అయిన తర్వాత అప్పుడు వేపించి ఉంచుకున్నాం కదా బంగాళదుంపలు, అవి వేసేసి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసి మూత పెట్టేసాం అనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా దుంపలకి బాగా పడుతుంది. లో హీట్ మీద పెట్టేసి తక్కువ మంటలో పెట్టి బాగా కలిపేసి మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఏమైనా పడుతుందంటే కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది ఆల్మోస్ట్. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసామంటే ఆ ఫ్లేవర్ అంతా దుంపలకి బాగా పట్టేస్తుంది. నెక్స్ట్ ఒక పావు కప్పు నీళ్ళు చల్లుకోండి. అంతకంటే ఎక్కువ వేసేయకండి, గుజ్జులా అయిపోతుంది, బాగోదు. ఇది కొంచెం ఫ్రై టైపే బాగుంటుంది, డ్రైగా ఉంటేనే బాగుంటుంది. ఒక పావు కప్పు నీళ్ళు వేసుకుని బాగా కలిపేసి ఆ నీరంతా ఎగిరిపోయి డ్రై అయ్యే వరకు మగ్గబెట్టుకుని తీసేసుకోండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. మెంతికూర కదా, మంచి సువాసన వస్తే బాగుంటుంది. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.